హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ స్టూడియో. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మొత్తానికైతే మేము భద్రాచలం పోవాలనుకుంటున్నాం, పోతున్నాం. ఇదైతే ఎక్కడ అంటే మేము దారిలో పోగా మేడారం సమ్మక్కని అయితే చూసినాం. ఇక్కడ దేవుడిని చూసుకొని మొక్కి దండం పెట్టి పోతాం. అట్నుంచి మన భద్రాచలం వీడియో కూడా ఉంది, భద్రాచలం కూడా చూపిస్తాం మీకు. బంగారు తల్లులకి జై, లోక మాతలకి జై, అమ్మక్క సారక్కలకి జై, లోక మాతలకి జై, జగన్ మాతలకి జై. మిమ్మల్ని యూట్యూబ్ ప్రమోషన్ చేస్తా. గుడి మాత్రం హైలైట్ ఉన్నది. జన్మ ధన్యం కాదు, మా ఇంటి దేవుని చూపించినావు, నాకు ధన్యం చూపించినావు. జై శ్రీరామ్. బయట దేవుని చూస్తా అనుకోలే. జై శ్రీరామ్. జై జై. మా తల్లి. సో ఫ్రెండ్స్, సాములు అయితే సమ్మక్క తల్లి, ఇదైతే గద్దె, అసలు మెయిన్ గద్దె. అన్నారు అందరు అన్నారు, సమ్మక్క తల్లికి తరాలు ఉండిపోతాయి, ఇవి తరతరాలు. సమ్మక్క సారక్కడ కొన్ని 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 యుగాలు, కొన్ని తరాలే. మనం మళ్ళా పొద్దున దర్శనం చేసుకోవాలి. భద్రాచలం పోవాలా? ఇప్పుడే పోతున్నాం భద్రాచలం. అంటే ఎప్పుడైతే చూస్తాం నిన్న పొద్దునే లేదా? మేము 11 గంటలకి దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళాడే రిటర్న్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం అయితే భద్రాచలం వెళ్తున్నాం. చాలా మంది సాములు అవుతున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, యుగాలా తారా? ఇప్పుడు మనం మనం అనుకుంటున్నాం, చూసిన పాత దేవాలయాలు ఎట్లా పట్టి ఇంత పెద్ద బండి ఎట్లా ఎక్కించేదని. ఇప్పుడు మన పిల్లలు కాక వాళ్ళ పిల్లల పిల్లలు అనుకుంటారు మన లెక్క, ఏంది ఇంత పెద్ద బండి ఎట్లా పెట్టిరని. అప్పుడు అనుకుంటారు, మనం అనుకుంటలేము ఆ బండలు ఎట్లా పెట్టిరు. నాకు తెలిసి ఇక్కడ మంటలు పెడతారు కావచ్చు, ఇందులో కల్లా సమ్మకతలు వస్తుంది, కింద గడ్డి. సో సాములు మొత్తానికైతే వచ్చినాం, దేవుని చూసినాం, పోతున్నాం. ఇప్పుడైతే భద్రాచలం వెళ్తున్నాం. ఆడుకోయి దర్శనం చేసుకోవాలి, చేసుకొని మళ్ళీ రిటర్న్ కావాలి. జై. మొన్న అయినాయి, కానీ మంచిగా అయినాయి, మంచిగా చేసారు. కానీ గుడి అయితే హైలైట్ చేసారు. కార్లో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్, కార్లో అయితే పోతున్నాం. ఇగో భద్రాచలం. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా, కౌసల్య రామారారా. కోసల రామారారా, కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా. కోసల రామారారా, కౌసల్య. తిరుగురి. వా, వాతావరణం హైలైట్ ఉన్నది. కాలభైరసం ఏడున్నది. ఓ ఎక్కువరే, అందరూ తిరుపతి కొండ ఎక్కినట్టు ఎక్కుతురుగా. ఏమున్నది ఈ ఫుటేజ్ ఏంటంటే మబ్బులు వచ్చినాం, ఇగో మబ్బుల స్నానం కోసం అని పోతున్నాం. భద్రాచలం వచ్చినాం ఇప్పుడే. ఇక్కడ దిగినాం. మబ్బుల చీకటి ఉండకుండా ఏముంటుంది స్వామి? సో ఫ్రెండ్స్, భద్రాచలం అయితే వచ్చినాం. ఇక్కడనే దగ్గరలో గోదావరి కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక మబ్బులు 5 గంటలకైతే దిగినాం భద్రాచలంలో. ముఖంగా అడుగుదామంటే ఆప చెట్టు కూడా కనబడతలేదు, ఆప పుల్ల కూడా దొరుకుతలేదు. వినయ స్వామిను మహేంద్ర స్వామి పోతురు. కానీ మస్తు ఉంది లొకేషన్. ఇంకా గుడి అయితే ఇవ్వలే.
గుళ్ళకైనాక లెక్క ఎట్లుంటుందో గుడి చూడాలని ఎప్పటి నుంచో కోరిక. ఇవేమో విగ్రహాలు ఉన్నాయి కదా, ఏం విగ్రహాలు ధోని అనుకుంటా. సాములు ఎటు పోతుర్రు? ఏంటిదట? గంగా గంగా ఇస్తారు నడురి అంతేనా? తెల్లవారి 5:30కి కార్లు వస్తున్నాయి. పక్కకి జరుగురు, పక్కకి. జై శ్రీరామ్. అవు హనుమాన్ విగ్రహం. జై శ్రీరామ్. జై. వెనక వచ్చేది మన కారే. మహేందర్ స్వామి దొరికింది ఆపపుల. మరి ఒక ఆఫ్ షర్ట్ కూడా కనబడతలేదు. కనబడతలేదు. చూసుకుంటాం మరి. లైటింగ్ చూడు ఎట్లుందో. వెనక వచ్చేది మాదే కారు. గుర్తుతారేంది? జై శ్రీరామ్. ఇష్టపెట్టి పోతారేంది? జై శ్రీరామ్. కార్ దిగంగా సీను కావాలి. అట్టే కాదు, అప్పులో దొరికినాయి. మళ్ళీ అప్పుల్లో ఉన్నాడు. గోదావరి ఏర్పడతలేదు. జోకులు చెట్టాడు. కార్ నెంబర్ గుర్తు పెట్టుకోరు. ఎంత నెంబరు? కారు మీద బ్యాగులు ఉన్నాయి కదా, బ్యాగులు తీసి లోపల వేసుకుంటా అయిపో. ఇప్పుడు ముట్టద్దు. ముట్టదుగా. ఆన్ చేయండి ముడతావు ఏంది? రైట్గా తడిబట్టలతో ఇప్పుడు కూడా మనం తడిబట్టలు పోను. సాములు ఎక్కచ్చి ఒకసారి ఫోన్ చేయి. ముట్టానికి ఆ పూల దొరికినాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చినాం, తానం చేసి కింద గోదావరికి వెళ్ళాం, స్నానం చేసి వచ్చినాం. ఇప్పుడైతే దర్శనానికి పోతున్నాం. ఇదిగో అన్నస్వామి రెడీగా ఉన్నాడు, పోతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య, ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. అందరి బంధువయ్య భద్రాచల రామయ్య. సో ఫ్రెండ్స్, గోదావరి అయితే చూడరు. ఇంకా కింద తానం చేసినాం, పైనకి వచ్చినాం. ఇప్పుడే దర్శనానికి పోతున్నాం. వినయ్ స్వామి. స్వామి చెప్పు స్వామి. ఏంది ఫస్ట్ టైం భద్రాచలం వచ్చినాం, దర్శనానికి పోతున్నాం. వచ్చినాం. జై జై బోలో పవన్ సుల్తాన్ హనుమాన్కి. జై. గుండూరు ఆంజనేయ స్వామికి. జై. సేమ్ టు సేమ్ మన గంగనే. దుకాణం సేమ్ ఉన్నాయి. నేను అనుకున్నా పెద్ద గుట్ట మీద ఉంటాడు అనుకున్నా. ఇక్కడ ఇలా మునిగిన తడి బట్టలతోనే పోయినా. టుడే ఈవెంట్ భద్రాచలం వచ్చినాం. గమ్మలు మాట్లాడుతుండే అవినాశ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై హనుమాన్ హనుమాన్కి. జై. స్వామికి. జై. గుండేపల్లి గుండు వీరాంజనేయ స్వామికి. జై. జై శ్రీరామ్. జై హనుమాన్. రాముడు సో ఫ్రెండ్స్, కొబ్బరికాయలు అయితే తీసుకొచ్చుకున్నాం. అందరం మంచుకున్నాం. 2 కొబ్బరికాయలు తెచ్చుకున్నాం. అవు వచ్చిండు రాముడు. వచ్చిండు. ముట్టకు మళ్ళా సాయం చేసిన అవుతుంది. ముంగడు ఆటో చూడు. ముట్టకు మళ్ళా సాయం. జై హనుమాన్. జై బోలో హనుమాన్కి. జై శ్రీరామ్. జై హనుమాన్. అందరు పడతారు. అందరం ఒకటేసారి వాడాలి. ఎక్కడే వాడు
జై శ్రీరామ్ జై హనుమాన్ జై అందరు కొబ్బరికాయలు చూపిరి మంచికి 2 కొబ్బరికాయలు. రామయ్య పేరు ఎక్కువ చదవండి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఏంటి తొక్కింది? జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇగో పడతారు అను. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ 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 ధర్మపురి కినవాడాలి. జై శ్రీరామ్ 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 జై శ్రీరామ్. జై శ్రీరామ్ సో ఫ్రెండ్స్ ఇదే మన రామయ్య గుడి, భద్రాచలంలో గుడి. బట్ లోపల కూడా వీడియో తీస్తాను అని లోపలికి ఫోన్ అలవ్ లేదు. ఫోన్ అయితే మేము బయట పెట్టి పోయినాం, దర్శనం అయితే చేసుకున్నాం. కంప్లీట్ అయినాక మళ్ళీ రిటర్న్ కార్లోకి వచ్చినాం. మళ్ళీ అటు వర్ణశాల ఉంటుంది అట, అక్కడికి పోయి చూద్దామని ఇప్పుడే వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఉన్నాయో చూపిస్తాం మీకు. చూడండి, ఎవరైనా భద్రాచలం రాని వాళ్ళైతే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి, మస్తు ఉంటుంది. కానీ నాకైతే మస్తు అనిపించింది భద్రాచలంలో దర్శనం చేసుకున్నందుకు. సో ఫ్రెండ్స్, మేమైతే వర్ణశాలకి అయితే వచ్చినాం. కానీ అక్కడ కూడా వీడియో ఇద్దామంటే కానీ తీయనియలే. లోపలికి కెమెరా హలో లేదట, ఫోన్లో ఫోటోలు తీసుడు వీడియోలు తీసుడు తీయరాదు అన్నందుకు మేము ఫోను కార్లో పెట్టినాం. పెట్టయితే చూడ్డానికి అయినాం, చూసినాం, వచ్చినాం. మళ్ళీ కారు ఎక్కుతున్నాం, మళ్ళీ భిక్ష చేయాలని. వర్ణశాల లోపలికి ఈ మర్రి చెట్టు అయితే హైలైట్ ఉన్నది. గుడి అయితే వేరే లెవెల్ ఉన్నది. ఇక్కడ ఒక రథం చూసినాం, ఆ రథం మస్తు ఉన్నది. ఆడ కూడా అందరం ఫోటోలు దిగినాం. మా సంతన్న సాయి అన్న ఫోటోల మీద ఫోటోలు ఒక 200 ఫోటోలు దిగిండి కావచ్చు. ఇదైతే మన గుడి ముంగట. చూడురి, రథం అయితే ఇదే నేను చెప్పిన రథం. ఈ సామి ఎప్పుడు ఫోటోలు తీయాలి, ఫోటోలు అంటున్నాడు. ఫోజ్ ఇస్తాను చూడురి. అన్నా సామి తీసిన ఫోటో మంచిగా తీసినా మేము. వినయ్ స్వామి, అజయ్ స్వామి అందరం కలిసి అయితే ఫోటో దిగినాం. లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటున్నాం. దర్శనం చేసుకొని లోపల కూడా ఫోటోలు తీద్దామనుకుంటే తీయరాదట, ఫోన్లే గుంజుకుంటారు డైరెక్ట్. అట్లా ఇన్ని రథం కాడ దిగిన విడురు. కానీ రథం అయితే మస్తు వస్తుంది. లొకేషన్ అయితే వేరే రోజులు ఉంటుంది. భద్రాచలం వచ్చిన వాళ్ళు అయితే గుళ్ళే దర్శనం చేసుకొని అట్నే పర్ణశాల వచ్చి దర్శనం చేసుకోర్రి, మస్తు ఉంటుంది. గుడి అయితే మస్తు ఉంటుంది. అట్నే మన సీతమ్మ, రామయ్య, రావణాసుడు వచ్చి సీతమ్మని తీసుకుపోతాడు. అవన్నీ ఇక్కడే లొకేషన్ అయితే మొత్తం చూసినాం లోపలికి. అయిపోయింది మొత్తానికైతే. మేము భిక్ష చేయాలని మన అయ్యప్ప గుడికి అయితే పోతున్నాం.
సో ఫ్రెండ్స్, ఇది మన వీడియోలు ఇట్లా ఇంకా నచ్చినట్టయితే, మా వీడియోలు ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సుధు స్టూడియో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్గా వీడియోలు తీస్తలేను, కొంచెం టైం బ్యాడ్ ఉండి ఇట్లా నేనైతే వీడియోలు తీయలేకపోతున్నా. నెక్స్ట్ టైం అయితే ఇంకా ట్రై చేయగలుగుతా. ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా చెప్పండి నాకు, ఎందుకంటే చాలా రోజులు ఒక వ్లాగ్ చేసిన, ఈ వ్లాగ్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సుధు స్టూడియో యూట్యూబ్ ఛానల్.